నువ్వు దెంగేయి మంచిగా మాట్లాడి చెప్తున్నా, మంచిగా మాట్లాడు. దెంగే గింగే అంటే మంచిగా ఉండదు. నువ్వు నా ఆడియో రికార్డులన్నీ బయట పెట్టి నాకు నా అన్వేషణ గొడవ పెట్టి నేనైతే నీ మీద చీటింగ్ కేసు వేస్తున్నా. 7 సంవత్సరాల జైలు శిక్ష విజ్జుగౌడ్కు పడబోతుంది. అందరికీ నమస్కారం. మరి చూసుకుంటే కనుక ఈ ఎలుగుబంటివాడైతే మళ్ళీ మన మీద ఒక వీడియో పెట్టిండు. వద్దురా నాయన వీడియోలు పెట్టకు, నేను ఆపేస్తా, నువ్వు కూడా ఆపేసే అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. అయితే చూసుకుంటే ఇదంతా కూడా పర్సనల్ టార్గెట్ చేద్దామని చెప్పేసి అనుకోనే వాంటెడ్లీ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నిన్నటి వీడియోలు చూసుకుంటే నేను నా అన్వేషణ అన్న మాట్లాడుకున్న మాటలన్నీ కూడా లీక్ చేసి యూట్యూబ్లో పెట్టిండు. అసలు ఈ లీక్ అంటే ఈ ఆడియో అన్నీ కూడా ఎట్లా మనం దగ్గరికి పోయినాయి, ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నువ్వు పెద్ద దొంగవు విజ్జుగౌడ్, నీకే చెప్తున్నా. నువ్వు నా దగ్గర ఉన్న ఆడియోలన్నీ నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అంటే, మనం గోవాలో ఉన్నప్పుడు నేను తాగి పడుకున్నప్పుడు నా ఫోన్ తీసుకొని నువ్వు హ్యాక్ చేసి మొత్తం కూడా డేటా నీ దాంట్లోకి వేసుకున్నావు. నాకు అర్థమైపోయింది. ఇక్కడ నువ్వు పెద్ద గేమ్ ఆడుతుంది ఏంటంటే, ఇప్పుడు నా అన్వేషణ అన్న నేను ఫ్రెండ్స్ అయిపోయినాం. నీ ఇంటెన్షనల్గా అమ్మ నా అన్వేషణ చందు ఫ్రెండ్స్ అయిపోయిర్రా అంటే వాళ్ళిద్దరు కలిసి నన్ను తొక్కేస్తారేమో అని చెప్పేసి నువ్వు కావాలని నన్ను బ్లేమ్ చేయడానికి నా అన్వేషణ అన్న దగ్గర నువ్వు నా ఆడియో రికార్డులన్నీ కూడా బయట పెడతావా? అంటే నీ ఉద్దేశంలో నువ్వు కావాలని చెప్పేసి పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం, పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే గైస్ దీనికైతే అస్సలు ఒప్పుకుంటలేను. సో నేనైతే మనోడు చేసిన ఏదైతే లీక్, నా ఆడియో లీక్లో అయితే చేసిండో దానికోసం అయితే నేనైతే చూసుకోవచ్చు. నేనైతే ఎఫ్ఐఆర్ చేసిన, పోలీసులు అయితే విచారణలకైతే ఖచ్చితంగా చేస్తారు. విచారణ చేసి ఏంది కథ అని చెప్పేసి చూసి 7 సంవత్సరాల జైలు శిక్ష విజ్జుగౌడ్కు పడబోతుంది. నేను మళ్ళీ ఒక కేసు అయితే వేయడం జరిగింది. 311 సెక్షన్ చీటింగ్ కింద నేనైతే విజ్జుగౌడ్ మీద కేసు అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే విజ్జుగౌడ్కి లైవ్లో కాల్ చేసి అసలు ఈ ఆడియో లీక్లు ఎందుకు బయట పెట్టిండు, ఈ ఆడియో లీక్లు ఎట్లా వచ్చినాయి నేనైతే కనుక్కోవడం అయితే జరుగుతుంది. సో ఉండండి, డైరెక్ట్ అయితే విజ్జుగౌడ్కి ఫోన్ చేస్తున్నా. అంటే ఈ గుడ్డెలుగాడు వాంటెళ్ళి నన్ను టార్గెట్ చేసి ప్రజలందరిలా నన్ను ఎర్రి పుష్పం చేద్దామని చెప్పేసి చూస్తుండు. నాకు అర్థమైపోయింది. వేస్తా బిజీ, మళ్ళీ చేస్తా. హలో విజ్జుగౌడ మాట్లాడేది. అహంకారం కాదు, మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడు. ఎందుకంటే నువ్వు నిన్న చేసిన పనికి అంటే కావాలని చెప్పేసి ఆడియో లీకులన్నీ రిలీజ్ చేసి నాకు నా అన్వేషణకు గొడవ పెడదామని చెప్పి చూస్తున్నావు నువ్వు. అంటే నీకు అవును, నువ్వు ఎవరిని అసలు నాకు అర్థమవుతలే. నువ్వు నన్ను మోసం చేసినావు, నాకు 4 నెలల జీతం ఇయ్యనప్పుడే నీకు నాకు నాతో ట్రావెల్ చేసి ఇప్పుడు ఆయనకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అన్వేష్ అన్న అంటున్నావు. లాస్ట్ ఇయర్ నిన్ను ఉప్పల్ బాలుగా తిరిగి చెక్కిగాను అయినవా అని చెప్పి అన్నప్పుడు లేదా నీకు అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో అదే ఉప్పల్ బాలు గాడు క్వశ్చన్ చేస్తుండు కదా, ఈ ఇయర్ క్వశ్చన్ చేయొద్దని చెప్పి ఐఫోన్ ఇప్పించిండు. వాడు మూసుకున్నాడు, నువ్వు మూసుకుంటున్నావు. అంటే నీకేమి ఇప్పిస్తుడు మీ అన్న? నాకేమన్నా పిస్తాడు, నీకు అర్థమవుతుందా? కానీ నేను ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇదే క్వశ్చన్, నా ఫోన్ల నుంచి నువ్వు దెంగేయి మంచిగా మాట్లాడి చెప్తున్నా, మంచిగా మాట్లాడు. దెంగే గింగే అంటే మంచిగా ఉండదు. నువ్వు ఎవ్వనివిరా బాయ్? ఇప్పుడు కూడా అంటున్నా, నా ఫోన్లోకి వెళ్ళి నువ్వు ఆడియో రికార్డులు ఎట్లా బయట పెట్టినావు, ఎట్లా దెంగిపోయినావు? పన్నప్పుడు లేదా గుద్దవలుగా తాగి అది బీతి కడుపుకి గుద్దవలుగా తాగి పండుకున్నప్పుడు లేదా మరి? ఇగో గైస్ విన్నర్ కదా ఏమంటుండో, నేను తాగి పండుకున్నప్పుడు అన్ని కూడా దెంగిపోయింది అనమాట నా ఫోన్లోకి వెళ్ళి. నేనైతే నీ మీద చీటింగ్ కేసు వేస్తున్నా. తమ్ముడు గాయస్ పీస్ గేస్ అవన్నీ కాదు, ముందు ఉన్నట్టున్నావు. వ్యూస్ దెంగిపోనికి ఇది ఒక నాటకం. వ్యూస్ దెంగిపోనికి నువ్వు నా ఆడియో రికార్డులన్నీ బయట పెట్టి నాకు నా అన్వేషణ గొడవ పెట్టి ఇప్పుడు నాకు నా అన్వేషణ 3 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ ఇస్తాడన్న విషయం నీకు తెలిసి నువ్వు కావాలని చెప్పేసి ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేసి అన్నకి నాకు గొడవ పెట్టి మా ఇద్దరిని విడగొడదామని చెప్పేసి పక్కా ప్లాన్ తోటి నువ్వు ఉన్నావు. ఈ రోజు 28 తారీఖు
ఆ. నీకు నీ అన్వేషణ 3 లక్షలు ఇస్తా అన్నాడు కదా, కానీ అదే అన్వేష్ బ్రో నాకు ఆల్రెడీ ఒక గింబల్ కెమెరాని అయితే కొనిచ్చిండు 75,000 అది విన్నరా 45,000 రూపాయలది నాకు ఫోన్ పే చేసిండు. ఇంక 20,000 నేను వేసుకొని కొనుక్కున్నా. నిన్నెట్లయితే అరే రే దొంగ దొంగ ఇది విన్నావా, ఇది నీ నిజస్వరూపము. అంటే ఇప్పుడు నాకు అన్నకు గొడవ పెట్టేసి నువ్వు మంచోని అయిపోయి నువ్వు దెంగిపోయిన అన్న దగ్గర నుంచి పైసలు. నీకు 3 లక్షలు ఇస్తా అంటున్నావు అన్నాడు అంటున్నావు కదా, దాంట్లోకే నేనేమో దెంగిపోతా అని చెప్పినా. నేనేమో నాకు ఇప్పుడు ఇదే నువ్వు పక్కా ప్లాన్ తోటే నా మీద వీడియో పెట్టి అన్వేషణకు నాకు గొడవ రేపినావు, నాకు అర్థమైపోయింది. కానీ ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వెందుకు రికార్డ్ చేసుకున్నావు మరి? నా ఇష్టం. అంటే అన్వేష్ ని నువ్వు ఏదో విధంగా ఏమంటారు ఆయన ఏదో నిజ స్వరూపం బయట పెట్టాలన్న ఇంటెన్షన్ తో నువ్వు రికార్డ్ చేసుకున్నావు. అది నేను ఎవ్వరు స్కామ్లు బయట పెట్టాలని చెప్పేసి నేను చేయలేదు. నేను అన్నతో మాట్లాడినా, అన్న అంత పెద్ద వ్యక్తి కాబట్టి ప్రపంచంలోనే ఎన్నో దేశాలు తిరిగింది కాబట్టి అన్న మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ నాలంటే ఒక చిన్న యూట్యూబర్ రికార్డ్ చేసుకుంటాడు. ఎవరన్నా కాల్ రికార్డ్ చేసుకోవడం అంటే ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని చెప్పి రికార్డ్ చేసుకున్నావు. ఇప్పుడు అన్న నీకు మంచిగా అనిపిస్తే, అన్న మంచోడు అనిపిస్తే అన్న వీడియోలు చూసుకుంటావు, కానీ కాల్ రికార్డింగ్ చేస్తా బాత్రూమ్ లో కూర్చొని కొట్టుకుంటావు. అది మంచిగా మాట్లాడు విజ్జు గౌడ్, నేను చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అప్పటి నుంచి. లేదంటే అరే తురే అనాల్సి వస్తుంది, గుడ్డెలకు మొక్కపోడా. తమ్మి అంటుంటే నువ్వు అరే తురే అన్నావు తమ్మి ఇందాక. నేను ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నా, నేను నీకు ఏమంటావు చెప్పు. నేను ఏమంటావు కాదు, నీ మీద నేను 111 కేసు అయితే ఫైల్ చేసిన. ఆల్రెడీ పోలీసు వాళ్ళు వస్తారు, నీ గుద్ద అంతా వాళ్ళు దిగుతారు. ఇది మాత్రం పక్క. నా ఫోన్లోకి వెళ్ళి నువ్వు నా పర్సనల్ డేటా ఎట్లా హ్యాక్ చేస్తావు? 111 అనేది కేసు కాదు తమ్మి, అది సెక్షన్, అది బిఎన్ఎస్ సెక్షన్. అది సెక్షన్ చీటింగ్ సెక్షన్ తమ్ముడు, నేను కూడా చదువుకున్నా, అర్థమవుతుందా? తెలుసులే నువ్వేం చదువుకున్నావు తెలుసులే మొత్తము. నువ్వు ఇగో నువ్వు చేసిన 2,000 స్కామ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? 2,000 కోట్ల స్కాము నువ్వు గోవాలో ఎవరెవరిని పిలిపించి వాళ్ళ దగ్గర జస్ట్ పిలిపించి రూములు చక్కగా ఇవ్వకుండా ఏమేమి చేసినావు అవన్నీ నేను బయట పెడతా. నేను ఖచ్చితంగా నువ్వు నా మీద పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు. పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం, ఏడికి రమ్మంటావు చెప్పి ఆడికి వస్తా. ఇగో నీకే పర్సనల్స్ ఉంటాయా? నాకుంటాయా? నేను కూడా పర్సనల్ గా పోదాం. మరి ఏడికి వద్దాం చెప్పు, ఏడ కొట్టుకుందాము, ఏం చేద్దాం? నువ్వు మీ ఇంట్లో కొట్టుకో, నేను మా ఇంట్లో కొట్టుకుంటా. ఇగో గీ జోకులే వద్దు, అర్థమవుతుందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇగో చందు, ఇగో నువ్వు ఒకటే మాట చెప్తున్నావా? ఇవన్నీ అనవసరము. ఏంది నీకు కేసు వేస్తావు అంతేనా? నేను కేసు వేస్తా, బరాబర్ వేస్తా. నువ్వు ఫస్ట్ నా ఫోన్లోకి వెళ్ళి డాటా ఎట్లా తెంగిపోయినావు నాకు అది చెప్పు. నువ్వు కేసు అయిన వీడియో డిలీట్ చేస్తావు. అవునా? నువ్వు కేసు అయిన వీడియో డిలీట్ చేస్తావు. అదంతా కాదు, నాకు 1,20,000 ఇవ్వాలి, నువ్వు నాకు అవి ఇప్పుడు ఇస్తున్నావు. అది కాకుండా ఇప్పుడు నా అన్వేషణ నాకు గొడవ పెడదాం అనుకుంటున్నావు, సారీ ఎప్పుడు చెప్తున్నావు నాకు అది చెప్పు. అవన్నీ కాదు, అన్వేషణకి 3 లక్షలు ఇస్తుంది కదా, అందులోకి 1,20,000 నా అనుకో, 1,80,000 నీ ఎట్లా అనుకుంటా? మా అన్న నా మీద అభిమానంతో ప్రేమతో నాకు ఇస్తుండు, నీకేం వస్తుంది? అన్వేషణతో అప్పుడే కాంటాక్ట్ అయిపోయినావు నువ్వు అయితే. మరి ఏమనుకుంటున్నావు తమ్మి? నువ్వు మొన్న వచ్చినావు తమ్మి యూట్యూబ్ లకి. నువ్వు మొన్న వచ్చినావు రా బాయ్. నీ పని ఏందో నేను చెప్తా. నువ్వు నేను అన్వేష్ ఇప్పుడే ఫోన్ కలుపుతా, ఫోన్ పెట్టేయగానే అన్న డబ్బులు 3 లక్షలు ఎక్కువ 1,80,000 1,20,000 నాకు మిగతా ఆయన కొట్టేస్తా అని చెప్తే నేను ఎట్లకే లీకే వస్తున్నాయి కదా తమ్మి. ఇగో మంచిగా ఉంటుంది చెప్తున్నా విజ్జు గౌడ్, నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అయినావు అనుకో, నేను ఒకటే మాట చెప్తున్నా, నాకు గంట సేపట్లో నువ్వు వీడియో డిలీట్ చేయలేదనుకో, ఈ వీడియో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఆన్ కెమెరా ముందే ఉన్నా నేను. అవసరమే లేదు నీతో, నాకు నీతో చిల్లర పంచాయతీలు అవసరం లేదు. కేసు వేసుకోనా? ఆల్రెడీ కేసు వేసినారు అబ్బాయి, సరే చూపిస్తున్నా. నేనంటే ఇగో ఇవన్నొద్దు నీకేం చూసిర్రా ఫోన్. గైస్ నేను ఒకటే మాట చెప్తున్నా, నాకు అన్వేషణకు కావాలని చెప్పేసి గొడవ పెడుతుండు, కావాలని చెప్పేసి ఇవన్నీ రచరచ చేస్తుండు. ఇగో ఈ గుడ్డలకు మొక్కపోనికి నేను ఎంత మంచిగా చెప్పినా వద్దురా బే, నీకు నాకు గొడవలు వద్దు, నేను అన్నిది చేస్తాను, నువ్వు కూడా అన్నిది చేసే అని చెప్పేసి అంత మంచిగా చెప్పిన. ఇప్పుడు కావాలన్న పర్సనల్గా పోయి నా ఆడియో రికార్డులన్నీ బయట పెట్టి నా అన్వేషణతో మాట్లాడినా అని చెప్పేసి ఏదో పుకార్లు చెప్తుండే యూట్యూబ్లో. కానీ ఒక్కటే మాట చెప్తున్నా, ఈ వీడియో ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడిన గంట సేపు చూస్తా, లేదు వీడియో డిలీట్ చేయలేదు అనుకో, నేను ఖచ్చితంగా చెప్తున్నా నా వెనకాల నా అన్వేషణ ఖచ్చితంగా ఉన్నాడు. మా అన్న నా కోసం ఎంత దూరం అని వస్తాడు. ఇక నేనేం చెప్పా గైస్, నేను ఎంత దూరం అన్న తీసుకోవడానికి రెడీ, ఎంత దూరం అనుకోనికి రెడీ. నేను చెప్పి మరీ చేస్తున్నా, ఇస్వంటోని నమ్మకుర్రి, వీడు పెద్ద దొంగ, వీడు 2,000 కోట్ల స్కామ్ చేసి ఇండియా నుంచి పారిపోదామని చూస్తున్నారు. వీడిని ఎంత జల్దీ పట్టుకుంటే అంత మంచిది, అర్థమైందా? సో ఇంతటితో వీడియో అనమాట. ఒకవేళ నా తప్పు లేదనిపిస్తే మీరైతే కింద కామెంట్ చేయండి గైస్. నాదైతే ఎటువంటి తప్పు లేదు, నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలా. థ్యాంక్ యూ.
ఎఫ్ఐఆర్ కాపీ అయితే రెడీగా ఉన్నది, మనమైతే పెట్టేసినాము, కేసు అయితే పెట్టేసినాము, అయిపోయినట్టే మన పని కథం. బాయ్.